నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పెరుగుతో ఆరోగ్యం అలాగే హానికరం కూడా. ఆ వివరాలు ఏంటో చూద్దాం. పెరుగు మన ఆహారంలో ముఖ్యమైన పదార్థం. అందులో ప్రోటీన్స్, విటమిన్లు, కాల్షియం, మినరల్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి చాలా మంది పెరుగును ఎక్కువగా ఇష్టపడతారు. కొంతమంది అయితే రోజుకు 3 పూట్ల పెరుగు తింటారు. పెరుగన్నం లేకుండా భోజనం కంప్లీట్ కాదు. పెరుగు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ దీన్ని ఎలా పడితే అలా తినకూడదు. ఇష్టం వచ్చినట్టు తింటే, కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. రాత్రి సమయంలో పెరుగు తినడం మంచిది కాదు. ఒకవేళ నైట్ టైం పెరుగు తీసుకుంటే కఫం పెరిగిపోతుంది. ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఖాళీ కడుపుతో కూడా పెరుగు తినడం మంచిది కాదు. దీనివల్ల అసిడిటీ లేదా గ్యాస్ ప్రాబ్లం రావచ్చు. అలాగే మాంసాహారంతో కలిపి తినకూడదు. ఈ రెండింటి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు రావచ్చు. అలాగే పెరుగులో ఎక్కువ పంచదార కలుపుకొని తినడం వల్ల దాని ప్రయోబయోటిక్ ప్రయోజనాలు తగ్గిపోతాయి. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. అదేవిధంగా పెరుగులో ఉప్పు కలపడం కూడా జీర్ణ వ్యవస్థకు హానికరం. ఇక పెరుగును ఎప్పుడైనా సరే వేడి చేయకూడదు. ఒకవేళ పొరపాటున వేడి చేస్తే అందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా చనిపోతుంది. బాగా పుల్లగా ఉండే పెరుగును తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్తి వంటి కడుపు సమస్యలు రావచ్చు. అలాగే ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే చల్లని పెరుగు తినడం కూడా మంచిది కాదు. ఇది గొంతు నొప్పికి కారణం అవుతుంది. దాంతో పాటుగా అల్యూమినియం లేదా రాగి వంటి లోహపు పాత్రలో పెరుగు తినడం మానుకోవాలి. పెరుగు తోడేయడం కూడా మానుకోవాలి. ఎందుకంటే పెరుగులోని ఆమ్ల స్వభావం వలన హానికరమైన రసాయన ప్రతిచర్య ఏర్పడుతుంది. ఇక ఎవరికైనా వాంతులు, విరోచనాలు, కడుపులో చికాకుగా ఉన్నప్పుడు పెరుగు తినడం పూర్తిగా మానేయాలి. లేకపోతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా అలర్జీ ఉన్నా కూడా పెరుగును తినకూడదు. దీనివల్ల అలర్జీ మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కీరదోస, ముల్లంగి, వెల్లుల్లి వంటి వాటితో కలిపి పెరుగును తినకూడదనే చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక మన పెద్దవాళ్ళు ఇప్పటికీ పెరుగన్నంలో ఉల్లిపాయ కలిపి తింటూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదని చెప్తున్నారు. పెరుగుతో ఉల్లిపాయ కలిపి తినడం వల్ల త్వరగా జీర్ణం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావచ్చు. మరి మీకు కూడా పెరుగు తినే అలవాటు ఉందా? అయితే ఇకపై పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ను కాపాడుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఫాలో అయిపోండి.